ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మనకు అనుగ్రహించే ఈ అద్భుతమైన తరుణాలను బట్టి దేవునికి మొదటిగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈనాటి మన ధ్యానాల్ని మనము కొనసాగిద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మేమంతా బలహీనలము, భక్తిహీనలము, శత్రువులము, పాపులమైనప్పుడు నీ కుమారుని ద్వారా మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ, ఈ సంకల్పాన్ని బట్టి మా ఎడల మీరు కలిగి ఉన్న ప్రేమ, జాలి, కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినం నిన్ను గురించి మేము ధ్యానించాలని ఇష్టపడుతున్నాం తండ్రి. మా యొక్క వాక్య ధ్యానాలు నీకు అంగీకృతములగినట్లుగా ఆశీర్వదించండి. ఉన్నతమైన నీ ఆలోచనలతో మమ్మల్ని నింపండి. మీరే మహిమ పొందండి. వింటున్న బిడ్డలు, తర్వాత చూడబోయే బిడ్డలు నిన్ను గురించిన చక్కని అవగాహన కలిగి ఉండటానికి సహాయం దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. చాలా సంతోషం. ఇప్పటికీ మనము 9 సెషన్స్ కొలస్సే పత్రికను గురించి తెలుసుకున్నాం. రోమా సామ్రాజ్యంలో ఒక చిన్న నగరంగా ఉండి, ప్రస్తుతం ఆధునిక టర్కీలో అది ఉండి, ఎఫెస్కు దాదాపు 100 మైళ్ళ దూరంలో ఉన్న మరి ఈ కొలస్సే సంఘానికి అపోస్తలుడైన పౌలు చెరలో నుండి రాసిన ఈ పత్రికలోని మొదటి 2 అధ్యాయాలు మనము చక్కగా ధ్యానం చేశాం. పౌలు ఎఫెసీలో ఉన్నప్పుడు కొందరు కొలస్సే నుండి వచ్చి పౌలు యొక్క బోధ విన్నారు. ఇలా వచ్చిన వారిలో ఒకడు ఈ ఎపఫ్రా. పౌలు చెప్పిన సువార్తను విని విశ్వసించాడు. అతడు కొలస్సెకు వెళ్ళి అద్భుతమైన పరిచర్య చేశాడు. అయితే సంఘంలో అసత్య బోధ తలెత్తినప్పుడు అపోస్తలుడైన పౌలు సరిచేయడానికి, దీన్ని ఎదిరించి క్రీస్తు సువార్తను విశదీకరిస్తూ కొలస్సే సంఘానికి అద్భుతమైన ఈ లేఖను పంపి దాని ద్వారా వారికి చక్కని అవగాహన ఇచ్చాడు. ఆ పాశ్చాత్య ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవులంతా పౌలు బోధను చక్కగా విన్నారు. కాబట్టి కొలస్సే విశ్వాసులు ఈ విషయాన్ని తెలుసుకొని సత్యాన్ని గ్రహించిన వారై ఉన్నారు. ఈ కారణంగా కొలస్సేలో ఈ ఏర్పాటు లేక దేవుని యొక్క సంకల్పం లేక దేవుని లక్షణాలు, ఆయన ఆధిపత్యాన్ని గురించి పౌలు క్రీస్తు యొక్క తత్వాన్ని, ఆయన మూర్తిమత్వాన్ని, ఆయన సార్వభౌమత్వాన్ని అక్కడ ఉన్న భిన్నమైన బోధలకు వ్యతిరేకంగా ఎప్పుడైతే చెప్పాడో అక్కడ వారు చెప్పిన బోధ ఖండింపబడింది. అదే గత మనము సెషన్లో వారు ఎదుర్కొంటున్న వాదాలు, జ్ఞానతత్వవాదము మరియు ధర్మశాస్త్ర సంబంధమైన వాదము, మార్మికవాదము, సన్యాసవాదం, ఈ 4 వాదాలని ఏ రీతిగా ఖండించి క్రైస్తవ జీవన విధానాన్ని, క్రీస్తు చెప్పిన సత్యాన్ని, మనము అపోస్తలుడైన పౌలు చెప్పిన రీతిని, అనుసరణీయమైన సలహాలను మనము చక్కగా ధ్యానం చేశాం. ఇప్పుడు మనం 3వ అధ్యాయంలోనికి మనము ప్రవేశించాం. 3వ అధ్యాయం. ఈ కొలస్సే పత్రిక 2 భాగాలుగా చెప్పచ్చు. మొదటి 2 అధ్యాయాలు క్రీస్తు యొక్క సమస్త ఆధిపత్య సిద్ధాంతాన్ని తెలియజేస్తుంది. క్రీస్తు యొక్క సమస్తమైన ఆధిపత్య సిద్ధాంతం. ఈ 2 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం ఆయన సంపూర్ణమైన దేవతత్వం, ఆయన మూర్తిమత్వం. రెండవది దాని నిరూపణ సత్యం ఏంటో 2 అధ్యాయంలో మనకు తెలిసింది. ఇక 3, 4 అధ్యాయాలు ఆ సర్వాధిపతి అయిన క్రీస్తు పట్ల విశ్వాసి కలిగి ఉండవలసిన విధిని గురించి చెప్పబడింది. సర్వాధిపతి అయిన క్రీస్తు పట్ల ఒక విశ్వాసి, ఒక నమ్మిన వ్యక్తి
ఎలా ఉండాలి అన్న విషయాలు తెలియజెప్పింది. కనుక 4 అధ్యాయాలలో మొదటి 2 అధ్యాయాలు క్రీస్తు సమస్త ఆధిపత్యపు సిద్ధాంతాన్ని, 3, 4 అధ్యాయాలు ఆ ఆధిపత్యం కలిగి ఉన్న లేక సర్వాధిపతి అయిన క్రీస్తు పట్ల నమ్మిన విశ్వాసి ఏ రీతిగా ఉండాలి అన్న విషయాలు మనకు తెలుస్తాయి. కనుక 3వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేద్దాం. కొన్ని విషయాలు. మొదటి 4 వచనాలు ఆత్మ సంబంధమైన విలువలను గురించి చెప్పాలనుకున్నాడు. పరిశుద్ధ జీవితానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. చక్కగా నడవడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల్ని అనుసరించాలి. అప్పుడే రావలసిన విలువ వస్తుంది. క్రీస్తుకు సంబంధించిన పరిశుద్ధ ఆత్మీయ విలువలు మనం కూడా కలిగి ఉండాలంటే ఖచ్చితంగా ఈ ఈ విలువలు మనం కూడా కలిగి ఉండాలంటే పద్ధతుల్ని పాటించాలి. కనుక పద్ధతి పాటించినప్పుడు మనిషి జీవితానికి విలువ వస్తుంది. కనుక ఆ పద్ధతులు ఏంటో మనము ఇందులో నుండి మనం చూద్దాం. మొదటి 4 వచనాలు ఆత్మ సంబంధమైన విలువలు, 5 నుండి మరి 11 వచనాలు ప్రాచీన స్వభావాన్ని ఎలా విసర్జించాలి అన్న విషయాల గురించి మనము చూడబోతున్నాం. మనము ధ్యానం చేద్దాం. అసలు ఈ 3వ అధ్యాయంలో చాలా అద్భుతమైన కొన్ని కుటుంబ సంబంధించిన విలువలను కూడా మనము తర్వాత ధ్యానించబోతున్నాం. కనుక పరిశుద్ధ జీవితానికి విలువలేంటి, ఆత్మ సంబంధమైన ఈ నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి, మనము మొదటి 4 వచనాలని లేఖనాల నుండి ముందు చదువుదాం. ఈ 4 వచనాల సారాంశాన్ని ముందు మనం తెలుసుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుతురు. ఈ 4 వచనాల యొక్క సారాంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఈ మొదటి 4 వచనాలలో మనకు అద్భుతమైన ఆత్మీయమైన విలువలు చాలా స్పష్టంగా మనకు తెలియబడతాయి. అంటే క్రీస్తు స్వరూపం విశ్వాసిలో ఉండాలని దేవుడు ఆశించాడు. కనుక క్రీస్తు యొక్క స్వరూప దర్శనాన్ని మన జీవితాలలో ఏ రీతిగా కలిగి ఉండాలి అన్న విషయాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానపూర్వకంగా ధ్యానిస్తే మొదటి వచనం చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి. అక్కడ చూడండి, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. అంటే అర్థం, మీరు క్రీస్తుతో కూడా చనిపోయి క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నారు. లేపబడి ఉన్నారా? లేపబడిన వారైతే ఇక్కడ ఒక ఖచ్చితమైన కండిషన్. మీరు లేపబడిన వారైతే ఒక కారణాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. మీరు లేపబడిన వారైతే అంటే క్రీస్తుతో కూడా చనిపోయి క్రీస్తుతో కూడా లేపబడి ఉండడం. బాప్తిసం అందుకు చక్కని నిదర్శనం కదా. యేసు ప్రభుతో చనిపోయి యేసు ప్రభు ద్వారా మనము లేపబడ్డాము అని అనడానికి గుర్తుగా, అలాంటి వారైతే పైనున్న వాటిని వెతకండి. ఇప్పుడు మనం దానికి ఒక రుజువు చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు రోమీలకు రాశాడు. రోమపత్రిక 6వ అధ్యాయం 3 నుండి, క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన మనం అందరం ఆయన మరణంలోకి బాప్తిసం పొందాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనం కూడా నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడ్డాం. చదువుతుంటేనే మనకు అర్థమవుతుంది. మరియు
మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలిగిన వారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమై ఉందుము. ఏమనగా మనం ఎక్కనో పాపమునకు దాసులు కాకుండాటకు పాప శరీరం నిరర్ధకమగినట్లు ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలివేయబడినని ఎరుగుదుము. 8వ వచనం, మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఎక్కనో చనిపోడనియు మరణముకి ఎక్కనో ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాను. ఏలైనగా ఆయన చనిపోటు చూడగా పాపం విషయమై ఒక్కమారు చనిపోయిన కానీ జీవించుడు చూడగా దేవుని విషయమై జీవించున్నాడు. అటువలే మీరు కూడా పాపం విషయంలో మృతులుగాను దేవుని విషయంలో క్రీస్తు యేసునందు సజీవులుగా ఉన్నారని మిమ్మల్ని మీరు ఎంచుకోండి. ఎస్, ఒక విశ్వాస జీవితంలో ఇది ఖచ్చితమైన విషయం. పాపాల విషయంలో చచ్చిపోయి నీతి విషయంలో క్రీస్తుతో పాటు లేపబడిన సజీవులమని మనకు రుజువు చేస్తున్న బైబిల్. ఈరోజు మీరు ఇది ఎరుగుంటే పైన వాటిని కనుక మీరు క్రీస్తు నందు లేపబడిన వారు, క్రీస్తు నందు, క్రీస్తు ద్వారా, క్రీస్తు వలన, క్రీస్తుని బట్టి, క్రీస్తు కొరకు మీరు జీవింపబడిన వారు కనుక మీరు పైన వాటిని వెతకండి. 2వ అధ్యాయంలో కూడా చెప్పాడు కదండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇక్కడ 12వ వచనంలో ఏమన్నాడు, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే. ఇదే చదివాం మనం ఇప్పుడు రోమపత్రిక 6వ అధ్యాయంలో. బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయనను మృతులో నుండి లేపిన దేవుని ప్రభావం ముందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఎస్, ప్రతి విశ్వాసి తాను దేవునిని నమ్ముకోవడం ద్వారా, పాపాలు క్షమించబడటం ద్వారా, దేవుని ద్వారా వాగ్దానం పొందటం ద్వారా, పాపాల విషయంలో చచ్చిపోయి నీతి విషయంలో తిరిగి బ్రతికిన అనుభవం ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి ఈ విషయాన్ని కలిగి ఉంటాడు. నిజంగా ఆ విషయాన్ని మీరు రక్షణ నిశ్చయతలో మీరుంటే ఖచ్చితంగా మీరు పైన వాటిని వెతకండి. వెతకండి వెతకండి అనే పదం యాక్షన్ ప్లాన్కి సంబంధించింది. ఆచరణాత్మక ప్రయత్నం అని అర్థం. వెతకుడి అనే దాన్ని మానసిక శాస్త్రం ప్రకారం ఆచరణాత్మక ప్రయత్నం. నువ్వు ఆచరించడానికి చేయాల్సిన ప్రయత్నం, అది యాక్షన్ ప్లాన్, అది ఖచ్చితం. అది వెతకండి, నువ్వు చేయాల్సిన పని. ఇంకొక పదం వాడాడు ఇక్కడ, అదేమన్నాడు చూడండి. ఒకటి వెతకండి, రెండవది భూ సంబంధం వాటి మీద మనస్సు పెట్టుకోకండి అన్నాడు. మనస్సు నిలుపుకోండి, అది అంతర్గత ప్రేరణ స్వభావం మానసిక శాస్త్రం ప్రకారం. సో ఒకటి ఆచరణాత్మకమైన ప్రయత్నం, రెండోది అంతర్గతమైన ప్రేరణ స్వభావం. అది మనసు పెట్టుకోకూడదు. అంటే మనసులో ఆ ప్రేరణ ఉన్న ఆత్మ నియమానికి కట్టుబడి ఉంటే నువ్వు ఆ ప్రేరణని అణుచుకోగలవు. నువ్వు ఆత్మ వాటిని కంట్రోల్ చేస్తాడు. కనుక చాలా అద్భుతమైన విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. బహిర్గతంగా నువ్వు ప్రయత్నాలు చేయాలి, అంతర్గతంగా నీలో చాలా ప్రేరణలు ఉంటే ఆ ప్రేరణ నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. అది నీ వల్ల కాదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా జరిగేది. పరిశుద్ధాత్మనికి నువ్వు అప్పగించుకున్నప్పుడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, అక్కడేమని ఉంటుంది, దేవుడు మనకు ప్రేమ అంటే మన ఎడల ఆయన కలిగి ఉన్న ప్రేమకు నిదర్శనంగా చెబుతున్నాడు. శక్తి, ప్రేమ శక్తి కలిగిన, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇచ్చినే కానీ పిరికితనం కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. కనుక ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ ప్రభు మనకిచ్చాడు. కనుక పైనున్న వాటి మీద మనస్సు నిలపండి. కనుక మనస్సు నిలపాలి. అలా అంటే అంతర్గతంగా నీలో ఆ దృష్టి ఉండాలి, ఆ నిలపగలిగిన స్థితి ఉండాలి, ఆ అంతర్గత ప్రేరణ ఉండాలి. కనుక అనేకం భూ సంబంధంగా చూడటానికి కోసం మనసు లాగుతున్నా ఆత్మ ద్వారా ఇది సాధ్యం అవుతుంది. గలతీ పత్రిక మనకి చెప్పింది అదే. కనుక గలతీ పత్రిక 5:16లో ఆత్మానుసారంగా మీరు నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. కనుక శరీరేచ్ఛను అంటే భూ సంబంధమైన వాటి మీద ఒకవేళ మనసు లాగుతున్నా పైనున్న వాటిని వెతికే స్వభావం మనలో పెరుగుతుంది ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు. రైట్, కొలస్సీలకు రాస్తూ చెప్తున్నాడు, ఇది ఆత్మ సంబంధమైన విలువ.
క్రీస్తుతో కూడా లేపబడ్డారు కదా మీరు. అయితే మీరు చేయాల్సిందేంటి? ఆచరణాత్మకమైన ప్రయత్నం. పైనున్న వాటిని వెతకండి. భూ సంబంధమైన వాటి మీద మనసొద్దు. పైనున్న వాటి మీదే మీరు మనసు పెట్టాలి. ఎందుకో తెలుసా? ఆయన రాజ్య సంబంధమైనవి వెతకాలి మీరు. ఆయన రాజ్య సంబంధమైన అక్కడ ఎవరున్నారు? మన ప్రభు అయిన క్రీస్తు ఉన్నాడక్కడ. మన ప్రభు అయిన క్రీస్తు అక్కడేమన్నాడు? అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొనున్నాడు. అద్భుతమైన ఈ మాట. దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నాడు. ఎలా ఉన్నాడు ఆయన దేవుని కుడిపార్శ్వాన? క్రీస్తును చూడండి అని ఎందుకన్నాడు? ఈ ఒక్క మాట చాలా లోతైన మాట. చాలా ఆధ్యాత్మిక లోతుల్ని సూచించే మాట. ఆయన దేవుని కుడిపార్శ్వాన కూర్చొనున్నాడు. ఎస్, ఇది ఒక అద్భుతమైన ప్రవచనం. ఈ ప్రవచనం కీర్తనల గ్రంథం 110వ కీర్తన 110వ కీర్తన మొదటి చరణంలో మనం చూస్తాం. దీన్ని అపోస్తలులు ఎత్తి చెప్పారు. ఇదిగో చూడండి, అక్కడ నా ప్రభుతో సెలవిచ్చినమాట. నేను నీ శత్రువులను నీ పాదాలకు పీఠంగా చే వరకు నా కుడిపార్శ్వాన కూర్చో అని తండ్రి కుమారుడితో చెప్పాడు. ఇది ఒక ప్రవచనం, దావీదు ప్రవచనం. ఈ ప్రవచనాన్ని అపోస్తలులు ఎత్తి చెప్పారు. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం మీరు చదివితే, అపోస్తల కార్యం 2:23లో వరుసగా దావీదు చెప్పిన మాటల్ని వాళ్ళు వివరిస్తూ కిందకు వచ్చిన తర్వాత మనం చూడండి ఆ విషయాన్ని. 32 నుండి, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరం సాక్షులం. కాగా దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించి వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచు వినుచున్న దీన్ని కుమ్మరించున్నాడు. దావీదు పరలోకమునికి ఎక్కిపోలేదు కానీ, అయితే అతడు ఇట్లా నేను నీ శత్రువు నీ పాదాల కింద పాదపీఠం ఉంచు వరకు నువ్వు నా కుడిపార్శ్వమున కూర్చున్న ప్రభు నా ప్రభుతో చెప్పాడు కదా. మీరు సిలువేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను ఆయన నియమించాడు. సో ఒక ఉన్నతమైన కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. సో పైన క్రీస్తు కుడిపార్శ్వాన ఎలా కూర్చొని ఉన్నాడో, మహిమతో ఎలా ఉన్నాడో, ప్రభావంతో ఎలా ఉన్నాడో, ప్రభువుగా ఎలా ఉన్నాడో ఇక్కడ మరొకసారి గుర్తు చేయటం మనకు కనబడుతుంది. పైన క్రీస్తు తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు. పేతురు కూడా ఈ విషయాన్ని ఎత్తి చెప్పడం మనకు కనబడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి, 3వ అధ్యాయం 22వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:22. ఆయన పరలోకానికి వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడే దేవుని కుడిపార్శ్వాన ఉన్నాడు అక్కడ. అది ఆయన్ని చూడాలయ్యా. మహిమ కలిగిన ఆ క్రీస్తును చూడాలి, ప్రభావం కలిగిన ఆ క్రీస్తును చూడాలి. ఈ భూ సంబంధమైన వాటి మీద ఎక్కువ మనసు పెట్టుకుంటున్నారంటే కనుక అంతర్గత ప్రేరణ ఉండాలి నీకు. ప్రభువును చూడాలి, ప్రభువు మీద, రాజ్య సంబంధమైన విషయాల మీద మనం మనసు పెట్టాలి అని ఉండాలి మనకి. కనుక ఇక్కడ పైనున్న వాటి మీదే మనసు నిలుపుకోండి. పైన ఎవరున్నారు? క్రీస్తున్నాడు అని చెప్పాడు. ఎలాంటి క్రీస్తున్నాడు? తండ్రి రొమ్మున కూర్చొని సమస్తమైన ఆధిపత్యం కలిగిన క్రీస్తున్నాడు. ఎఫెసీ పత్రికలో పౌలు చెప్తాడు, ఆయన ఆరోహణుడే వెళ్ళిన క్రీస్తు. 4వ అధ్యాయం చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములకు అన్నిటికంటే పైగా ఆరోహణమైన వాడుగా ఉన్నాడు. సమస్తాన్ని నింపుకున్నట్లు, సమస్తానికి ఆయనే ఆధారభూతుడుగా, సమస్తము పైన అధికారం కలిగి ఉన్నవాడుగా, ఆయన ఆరోహణుడుగా పైన కనపడుతున్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేపబడి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు. ఆధిపత్యంతో, అధికారంతో, సమస్త అధికారం తండ్రి ఆయనకి ఇచ్చాడు. మహిమపరచబడిన వాడుగా తండ్రి రొమ్మునున్నాడు. అదే యేసుక్రీస్తు చేసిన ప్రార్థనలో కూడా మనకు కనబడుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి,
యోహాను సువార్త 17 అధ్యాయం ఇలా వ్రాయబడింది. యోహాను సువార్త 17 అధ్యాయం 5వ వచనంలో, తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్నిప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఎస్, మహిమ పరచబడిన వాడుగా ఉన్నాడు. తిరిగి లేచిన క్రీస్తు మహిమా స్వరూపిగా మహిమపరచబడిన వాడుగా ఉన్నాడు ఆయన. కనుక యేసుక్రీస్తు ఆయన మహిమపరచబడ్డాడు. ఆయన తిరిగి లేవడం ద్వారా ఆయన నామం అత్యున్నతమైన నామంగా మహిమపరచబడింది. తండ్రి కుడిపార్శ్వాన ఎలా కూర్చొనున్నాడు? ఆధిపత్యంతో, అధికారంతో, మహిమతో. ఫిలిప్పీలకు కూడా ఆ విషయాన్ని గుర్తు చేస్తాడు. ఎన్ని రుజువులు రాశాడండి సంఘానికి. ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం. ఆయన శిలువ మరణం పొందినంత 8వ వచనం నుండి, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రిని దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లుగా దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామం ఆయనకు అనుగ్రహించారు. అది క్రీస్తు యొక్క ఆధిపత్యపు స్థితి. అది చూడరా నాన్న, అది చూడరా. నీ అంతర్గత ప్రేరణ అది ఉండాలి. నీ ఆచరణాత్మక ప్రయత్నం వెతకాలి. కనుక యాక్షన్ ప్లాన్ అది. ఒక ప్రణాళిక మన జీవితం ఉండాలి. దానికి తగినట్లుగా మన మనసును ట్యూన్ చేసుకోవాలి. అది సంకల్ప సిద్ధ జీవితం ఇది. ఒక సంకల్పం నిమిత్తమే సిద్ధపరచబడుతున్న జీవితం సంకల్ప సిద్ధి. సో సిద్ధి అంటే డ్రైవ్ అని అర్థం. సంకల్పం నిమిత్తం కదులుతున్న జీవితం ఇది. కనుక ఏంటి ఆ సంకల్పం? ఆయనలా మనం ఉండాలి, ఆయన దగ్గరికి చేర్చబడాలి, ఆయన ఉండే ప్రదేశంలో మనం కూడా ఉండాలి. అందుకే చెబుతాడు, ఆయన ఎలా ఉన్నాడు? మహిమ పరచబడిన వాడుకున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? సమస్తమును లోపరుచుకునే ఆరోహణుడిగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఆకాశం మీద కానీ, భూమి మీద కానీ ప్రతి అనే మోకాలు ఆయన నామాన్ని వంగునట్లు, ప్రతి నాలుక దేవుణ్ణి బట్టి యేసుక్రీస్తును ప్రభు అని ఒప్పుకున్నట్లు అధికంగా హెచ్చింపబడిన వాడుగా ఉన్నాడు ఆయన. ఆయన్ని చూడన్న, ఆయన్ని చూడు. ప్రవచనాలు నెరవేరునట్లుగా, ప్రవచనాలు నెరవేరునట్లు. కనుక యేసు ప్రభు ఎలా ఉన్నాడు? తండ్రి రొమ్మున కూర్చున్న ఆ క్రీస్తు యొక్క మహిమ, ఆయన యొక్క ఆధిపత్యం, ఆయన యొక్క స్వభావం, ఆయన అధికారం. గలతీయులకు ఒక మాట, హెబ్రీ పత్రికలో కూడా మనం మాట చూద్దాం. హెబ్రీ పత్రిక చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఇక్కడ ఇంకా ఒక చక్కని మాట చెప్తాడు. అదేమిటంటే, ఆ పిల్లలు 2:14-15 వచనాలు. 2:14-15. ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసాలలో పాలుపడాడు. కనుక ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చాడు? మరణం యొక్క బలం గలవాన్ని, అపవాదిని మరణం ద్వారా నశింపజేయటానికి. ఒక విజయుడైన, ఒక జయవీరుడైన, కాంకరర్, మరణాన్ని జయించిన వాడుగా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడని మరణపు ముళ్ళును సవాలు చేసి విడిచిన వాడుగా. అందుకే లోబడిన వారిని విడిపించడానికి రక్తమాంసములలో ఆయన పాలుపడాడు. పాపాలకు పరిహారం కలిగజేయటానికి దేవుని సంబంధమైన కార్యాల్లో 17వ వచనం, కనికరము నమ్మకం కలిగిన ప్రధాన యాజకుడిగా ఉండడానికి కోసం. చూసారా? ఆయన మనపక్షంగా తండ్రికి విజ్ఞాపన చేస్తూ మన కార్యాలని, మన ఎడల చేయవలసిన కార్యాలను నెరవేర్చడానికి వచ్చిన వాడుగా, ఆ కార్యాన్ని పూర్తి చేసిన వాడుగా, టెటలస్టాయ్, సమాప్తమైన పని పూర్తి అయిపోయింది. ఆపరేషన్ సక్సెస్. ఎస్, అలాంటి గొప్ప దేవుడు అండి, అలాంటి గొప్ప దేవుడు. కనుక తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఉన్న ఆ క్రీస్తును చూడండి, ఆయనను వెతకండి. మనకి 105వ కీర్తన 4వ చరణంలో కీర్తనకాడు రాస్తూ, దేవుణ్ణి వెతకండి,
ఆయన బలాన్ని వెతకండి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి అంటాడు. దేవుణ్ణి వెతకండి, తండ్రి అయిన దేవుణ్ణి వెతకండి. ఆయన బలాన్ని వెతకండి. ఆయన బలం ఎవరు? మన మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన బలాన్ని వెతకండి. మూడవది ఆయన సన్నిధిని వెతకండి. అంటే పరిశుద్ధాత్మని వెతకండి. వెతకుడి. మీరు ఖచ్చితంగా వెతకాలి. అది మీరు చేయాల్సిన ప్రయత్నం. అది మీ ఆచరణలో ఉండవలసిన ప్రయత్నం. కనుక వెతకుడి. ఎవరిని వెతకాలి? క్రీస్తుని వెతకండి. పైనున్న వాటిని వెతకండి. ఎంత అద్భుతమైన మాట. పైనున్న వాటిని వెతకండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఇలా చెప్పాడు. ఏమని? పైనున్న వాటిని వెతుకుతున్నాం మేము. చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో చూడండి 16వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్న మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. అబ్బా, ఎందుకని? ఎందుకు నూతన పరచబడుతున్నాడు అన్నమాట? క్రీస్తు కూడా లేపబడి ఉన్నాము మేము. పైనున్న వాటి మీద మనసు పెట్టుకున్నాం మేము. పైన క్రీస్తు కుడిపార్శ్వన ఉన్నాడు. ఒక ఆరోహణుడిగా, ఒక మహిమపరచబడిన వాడిగా, ఒక సర్వాధికారం కలిగిన వాడిగా, ఒక ఆధిపత్యం కలిగిన వాడిగా, ఒక మరణాన్ని జయించిన వాడిగా, ఒక విజయుడిగా ఆయన నామం అత్యున్నతమైన నామంగా ఆయన వైపు మేము చూస్తున్నాం. పైనున్న వాటిని చూస్తున్నాం. అందుచేత మా అంతరాత్మ, మా ఇన్నర్ పర్సనాలిటీ దినదినము నూతనపరచబడుతున్నాడు. అందుకని ఇక్కడ చెబుతారు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానంగా చూస్తున్నాం. అదృశ్యమైన వాటినే చూస్తున్నాను. అదృశ్యం అంటేనే కనబడం. కనబడని వాటి కోసం నిరీక్షిస్తున్నాం, మేము వెతుకుతున్నాం. అదే ఆచరణాత్మకమైన ప్రయత్నం. కనుక మన జీవితాల్లో ఇది కావాలి. విలువలు రావాలంటే నియమాలు పాటించాలి. గుర్తుపెట్టుకో, విలువలు అనేవి గోల్స్ అండి, నియమాలు అనేవి రోడ్స్ అండి. గుర్తుపెట్టుకోండి. మీరు ఇది మనసులో గుర్తుపెట్టుకోవాలి సైకలాజికల్గా. విలువ పొందాలంటే నియమాలు పాటించాలి. నియమాలు పాటిస్తే విలువలు పొందుతాం. విలువ అనేది ఒక గోల్. నీకు విలువ రావాలంటే ఈ నియమాలు పాటించాలంటే ఈ రోడ్డు వెంబడి ప్రయాణం చేయాలి. ఈ సిద్ధాంతాలు లేకపోతే ఈ నియమాలను పాటించినప్పుడు విలువలు పొందుతాం. ఎంత అద్భుతంగా పౌలు రాస్తున్నాడు. కొలస్సే సంగమా, పైనున్న వాటిని వెతకండి. ఎదుగు కొరింథీయులారా, నేను పైనున్న వాటిని వెతుకుతున్నా. క్షణమాత్రముండి మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు నిత్యమైన మహిమా భారాన్ని కలగజేస్తుంది. ఒకవేళ శరీరం కృషించిపోతున్నా అట్లా అంత పట్టించుకుంటులా. ఏంటి? ఒక నిత్యమైన మహిమా భారం. మహిమను పొందాలన్న నిరీక్షణ వెతికే స్థితి మాలో ఉంది. మా బాహ్య పురుషుడు కృషించిపోవచ్చు. 20 సంవత్సరాల క్రితం నేను ఇలా లేను, ఇంకో రకంగా కనబడింది ఆ ఫోటో. అంటే శరీరంలో చాలా మార్పులు, ఖచ్చితంగా మార్పులు చాలా స్పష్టంగా కనబడిపోతాయి మనకి. కనుక శరీరం మార్పు చెందుతున్నా, నా అంతరంగ పురుషుడు దినము నూతన పరచబడుతున్నాడు. అలా చెప్పాలండి మనం. ప్రతి దినం క్రీస్తుతో నువ్వు కలిగి ఉండే ఈ ఇంటరాక్షన్, ఈ డిస్కోర్స్, ఈ సహసంబంధం, ఈ మహిమాతత్వమైన కార్యాల్లో నువ్వు ఉంటే ఖచ్చితంగా నీ నీ యొక్క స్వరూపంలో అద్భుతమైన మార్పు, క్రీస్తు తత్వం, ఆయన మూర్తిమత్వం నీలో ఏర్పడుతుంటుంది. కనుక చెప్తాడు ఇక, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కనిపించేవి శాశ్వతం కాదన్న, కనిపించనివే శాశ్వతం. మన తాత్వికులు వచ్చి కనిపించే ఈ శాశ్వతం కాదని మాత్రమే చెప్పారు మన తాత్వికులు. అంతా ఇంకా వేస్ట్రా. ఇల్లు ఇల్లు అన్నావు, ఇల్లు నాదన్నావు, నీ ఇల్లు ఎక్కడే చిలక, ఊరికే ఉత్తరం శ్మశానపురములో ఇల్లు నీకున్నదే చిలక. ఎక్కడ నాన్న? రామచిలక అని కాదు అక్కడ అర్థం. ఎప్పుడైనా ఆలోచించావా నాన్న?
ఇదిగో ఊరికి ఉత్తరం శ్మశానపురములో అదే నీ లెక్క అక్కడతో క్లోజ్. అశాశ్వతం అని చెప్పారు కానీ అంటే దృశ్యమైనవి అనిత్యాలు అని చెప్పారు కానీ అదృశ్యాలు నిత్యములని చెప్పాల. కట్టెలే బంధువులు నిప్పులే చుట్టాలు ఇంకెక్కడే ఇల్లు శిలక అంటే అర్థం కట్టెలతోనే క్లోజ్ నాన్న, అక్కడతోనే నీ జీవితం సమాప్తం అని చెప్పారు. నో 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 నో, లైఫ్ ఆఫ్టర్ డెత్, చనిపోయిన తర్వాత కూడా ఉండే జీవం, దానికోసం మేము నిరీక్షిస్తున్నాం. ఎస్, చాలా మంది తాత్వికులు చెప్పారు. వేమన కూడా బ్రతుకులన్నీ మాయ, భవబంధములు మాయ, తెలివి మాయ, తన్ను తెలియ మాయ అన్నాడు. మాయ అంటే ఫిలసాఫికల్గా నిత్యమైనది కాదు అని అర్థం. నిత్యమైనది కాదు, శాశ్వతమైనది కాదు. బ్రతుకులన్నీ మాయ, బ్రతుకులన్నీ అశాశ్వతం. భవబంధములు మాయ, ఈ బంధాలు అన్నీ కూడా మాయేనన్న. తెలివి మాయ, నువ్వు తెలియగలిగిన వాడిని అనుకుంటే తాండి దన్నేవాడు అంటే తల దన్నేవాడు ఉంటాడు నాన్న. తెలివి మాయ అది శాశ్వతం కాదు. తన్ను తెలియ మాయ అంటే తను తాను తెలుసుకోవటం కూడా, అది కూడా శాశ్వతం కాదు. ఇప్పుడు మన పిల్లలు చెబుతున్నారు, మీకు తెలుసా ఈ విషయాలు అని అంటున్నారు వాళ్ళ సిలబస్ను చూపించి. అంటే ఎప్పటికప్పుడు తెలివి మాయ, తన్ను తెలియ మాయ. కనుక అన్ని శాశ్వతం అన్నారు కానీ శాశ్వతం అని ఏంటో చెప్పలేదు వాళ్ళు. బైబిల్ చెప్పింది, దేవుడు చెప్పాడు. ఇదిగో కనిపించేవి నిత్యములు కాదు, అంతవరకు మీకు తెలుసు. కానీ కనిపించని ఉన్నాయి, అవి నిత్యములు. వాటి మీద మీరు మనసు దృష్టి పెట్టండి. ఎస్, ఎంత అద్భుతమైన ఆధ్యాత్మిక ఆదర్శవాదం మనకిచ్చింది ఈ బైబిల్. దేవుడు మనకిచ్చిన ఈ సత్యవాదం కనుక దీన్ని ఇజం అనకూడదు. దెర్ ఈజ్ నో నిజం ఇన్ ఎనీ ఇజం. అందుకే క్రిస్టియనిజం అనకూడదు, క్రిస్టియానిటీ. ఇది క్రీస్తు తత్వం, ఆయన మూర్తిమత్వం, ఆయన సందేశ సారం, ఆయన జీవన సరళి, ఆయన మన కలిగి ఉన్న ఉద్దేశ నియమం ఇది. అందుకే మీరు ఈ నియమాలు పాటించండి రా, నాకులా ఉంటారు అన్నాడు యేసయ్య. ఎంత చక్కగా మనకి గుర్తు చేస్తున్నాడు. అందుకని ఇంకొక అక్కడ మనకి ఒక ఒక కాషన్ కూడా ఇచ్చాడు, అది కూడా మనం ఇప్పుడు ధ్యానించాలి. అదేంటంటే, మీరు పైనున్న వాటిని వెతకండి. ఇంకొక సజెషన్ ఇచ్చాడు, ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి అన్నాడు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి అంటే, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటే మీరు పైన వాటిని ఎతకలేరు కదా. లోకాన్ని దేవుణ్ణి ఒకే విధంగా ప్రేమించడం సాధ్యం కాదండి, అది మనం తెలుసుకోవాలి. లోకాన్ని దేవుణ్ణి ఒకే విధంగా ప్రేమించడం సాధ్యం కాదు, అంతే. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఇక్కడ చెప్తాడనమాట. ఏమనంటే, నువ్వు ఈ లోకంలో దేవుణ్ణి ప్రేమించుతూ లోకాశలకు గనక లొంగిపోయావనుకో, ఇక్కడ చెబుతాడు, భూమి మీద మీకోసం ధనం కూర్చుకోకండి, చిమ్మెట తుప్పు తినేస్తుంది, దొంగలు కన్నం వేసి దొంగిలుతారు. పరలోకమందు మీకోసం ధనం కూర్చుకోండి, ఎందుకంటే నీ ధనం ఎక్కడున్నా నీ మనసు ఎక్కడ ఉంటుంది కనుక అన్నాడు. అంటే అర్థం ఏంటి? దొరలు దోచలేనిది, దొంగలు ఎత్తుకుపోనిది, భ్రాతృ జనము వచ్చి పంచుకోనిది. దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు. ఆహా, విశ్వవర్ధనము విద్యాధనమురా. విద్యాధనానికి ఉండే లక్షణాలు చెప్పారు. దొరలు దోచుకోలేరు, దొంగలు ఎత్తుకుపోరు, సొంతోళ్ళు వచ్చి నాకు సగం ఇవ్వాలని అడగలేరు. ఇది నైతిక విద్య, పారమార్థిక విద్య, ఆత్మీయమైన విద్య, కనుక సంస్కారం నేర్పిన విద్య. కనుక ఇది నిత్య వెలుగు. విద్య వెలుగు అయితే ఇది నిత్య వెలుగు. అలాంటి నిత్య వెలుగును దేవుడు మనకిచ్చాడు, దీన్ని సమకూర్చుకోవాలి. అందుకనే
పైనున్న వాటిని వెతకండి. అక్కడ ధనాన్ని సమకూర్చుకోండి. అక్కడ, అక్కడ. అందుకనే దేవుడు మనకి ఈ రాజ్య సంబంధమైన విషయాలు నేర్పించాడు మనకి. రాజ్యంలో మనం ఎలా ఉండాలో మన కళ్ళు పైకి లేపాడు. ఆయన నిజమైన మన కళ్ళు తెరవబడితే ఆ పైన దేవుడు మనకు అనుగ్రహించే స్థితిని మనం తెలుసుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక మొట్టమొదటి అధ్యాయం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 18, 17 నుండి 19 వచనాలు కలిసి ఉంటాయి. మీ మనోనేత్రాలు వెలిగింపబడితే ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించిన మన ఆయన చూపుచున్న శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకుంటారు. ఆహా, ఏం తెలుసుకుంటాం మనం? కళ్ళు కనుక తెరవబడితే పిలుపులో ఉన్న నిరీక్షణ ఏంటో తెలుస్తుంది. అంతేకాదు ఆయన స్వాస్థ్యమైన మనకే ఆయన ఇచ్చే మహిమైశ్వర్యం ఏంటో తెలుస్తుంది. అంతేకాదు దేవుని శక్తి యొక్క అపరిమితమైన మహత్యం తెలుస్తుంది. అందుచేత మీరు పైనున్న వాటిని వెతకండి, పైన ధనాన్ని సమకూర్చోండి. మన కళ్ళు పైనుండేలాగా చూసుకోవాలి. అది ఈ లోక అనైతికమైన విషయాలు మన జీవితాల్లో వాటి మీద మీరు మనసు పెట్టకండి. అందుకే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఏం చెప్తాడు? లోకం దాని ఆశలు గతించిపోతాయి. లోకంలో ఉన్నదంతా 16, 17 వచనాలు చూడండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16, 17. లోకంలో ఉన్నదంతయు, లేకపోతే 15 నుండి చదివితే ఇంకా బాగుంటుంది. లోకమునైనను లోకములో ఉన్న వాటిని ఎందుకు ప్రేమించకండి. ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చెప్పాడు కదా, ఇందాక మనం చెప్పుకున్నాం ఆ విషయం. పరలోక సంబంధంగా మీరు ధనాన్ని కూర్చుకోండి, లోకాన్ని దేవుణ్ణి ఒకే విధంగా మీరు ప్రేమించలేరు. పైనుండాలి మీ మీ చూపు, పైకుండాలి మీ యొక్క ప్రేరణ. అందుకే లోకాన్ని ప్రేమిస్తూనే దేవుణ్ణి ప్రేమిస్తుంటే అబద్ధికుడాడు. లోకంలో ప్రేమించకండి. ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మీరు లోకాన్ని ప్రేమిస్తున్నారంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడము ఇది తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవి. మళ్ళీ చెప్తున్నాడు, లోకం దాని ఆశ గతించిపోతుంది, దేవుని చిత్తాన్ని జరిగించు, నిరంతరం నిలుస్తాం. అంటే ఏంటి? దేవుని చిత్తం ఏంటిది? చిత్తం అంటే ఇష్టం. దేవుని చిత్తం ఏంటి? కుమారుడు యేసుక్రీస్తును చూడు, అక్కడ మహిమతో ఉన్న ఆ క్రీస్తు, మరణాన్ని జయించిన ఆ క్రీస్తు. ఇక్కడ ఇంకొక విషయాన్ని ఇక్కడ కలిపాడు. మరోసారి చూడండి, 3, 4 వచనాలలో ఉన్న మరొక అంతరార్థాన్ని, ఒక విలువని ఇక్కడ గుర్తు చేశాడు. కొలస్సీలకు రాసిన పత్రిక, అది తెలుసుకొని మనం ముగించుకుందాం. చూడండి కొలస్సీ పత్రిక. సరే, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఈ మాట మనం ఆలోచించాలి. ఈ భూలోకంలో పరలోక పౌరుడిగా నువ్వు జీవించాలి. ఓకే, రైట్. అనైతికమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. ఈ జారత్వం, అపవిత్రత, కాముకత్వం, శరీరాశ, నేత్రాశ, జీవపుడము, దురాశ, పాపేచ్ఛలు ఇవన్నీ కూడా భూ సంబంధమైనవి. మీరు పరసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని ఉండండి. లోకానికి కట్టుబడి ఉండకండి. అది అక్కడ సిద్ధాంతం. లోకానికి కట్టుబడి ఉండకండి, ఈ భూలోకంలో పరలోక పౌరుడిగా ఉన్నాడు. అది ఇక్కడ తీరి. అందుచేత భూలోకంలో బతుకుతున్నాం, మన కళ్ళు పరలోక సంబంధం. నిత్య నివాసము లేదేలలోనా, నేత్రాలు కాననుపై నిల్పుడి, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మన కళ్ళు కణాని మీద ఉండాలి రాబాయ్. ఏంటి దారిలో వెళ్ళిపోతూ నైట్ ఇంకొక రాజ్యంలోకి వెళ్ళిపోవటం కాదు. మన కళ్ళు కణాని మీద ఉండాలి, మన దృష్టి కణాని మీద ఉండాలి. కనుక ఇది యాత్ర, మనం యాత్రికులం. మనం ఈ యాత్రలో రకరకాలైన అనుభవాలతో, రకరకాలైన యాత్రలో ఎన్నో మాత్రలు వేసుకుంటూ వెళ్తున్నాం మనం. తప్పదది. ఎందుకని? శరీరంతో ఉన్నాం, ఇసుకలో ప్రయాణం చేస్తా ఉన్నాం,
మనం కూడా మట్టే. ఈ మట్టిలో కలవక ముందే మనం ఖచ్చితంగా గమ్యాన్ని చేరిపోవాలంతే. ఓ గమ్యాన్ని చేరాలి. క్రీస్తు అనుకున్న స్వరూపం మనలో ఏర్పడాలి. అదే కింద వచనం. ఇక్కడేమంటాడంటే, పాప స్వభావం పరంగా చచ్చిపోయాం కదా మనం. చచ్చిపోయామా? చచ్చిపోయాం. అయితే క్రీస్తులో జీవం దాచబడింది అన్నాడు. భద్రపరచబడిన జీవం. దాని పేరేంటనుకుంటున్నారు? నిత్య జీవం. భద్రపరచబడిన జీవాన్ని నిత్య జీవం అంటారు. అంటే మన జీవం నిత్య జీవంగా ఎలా ఉంటుంది? ఆయన మాట విని, ఆయన పంపిన వాని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలిగినవాడు. అంటే కుమారుడితో మనం పెట్టుకున్న అత్యున్నతమైన సంబంధం. నా శరీరం తిని నా రక్తం తాగాడు నిత్య జీవం కలిగింది. అంటే కుమారుడితో మనకున్న అత్యున్నతమైన కమ్యూనియన్ అంటారు కదా. కమ్యూనియన్ అంటే అర్థం ఏంటి? కామన్ అని అర్థం. కమ్యూనిస్ అనే లాటిన్ నుండి పదం నుండి వచ్చింది. కమ్యూనియన్, కమ్యూనిజం, కమ్యూనిస్ట్, కమ్యూనికేషన్, ఎన్ని పదాలు ఒకటే. అంటే మనము విషయం చెప్పిన తర్వాత అళ్ళు మనం ఒకటవుతాం. యేసు ప్రభు తన శరీరాన్ని తన రక్తాన్ని మనకి ఇచ్చినప్పుడు ఆయన మనం ఒకటైపోయాం. ఆయనలో మనం, మనలో ఆయన ఉన్నాడు కదా. ఈ ఈ ఈ కమ్యూనియన్ కండిషన్ నిజంగా మీలో గనక ఉంటే మీరు మహిమ పొందిన వారిలాగా ఆయనతో పాటు రేపొద్దున కనబడతారు. మీ జీవం క్రీస్తునందు దాచబడి ఉంది కదా. యోహాను సువార్త 5:24లో 5:24 యోహాను సువార్త, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలిగినవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోకి దాటిన. మరణంలో నుండి జీవంలోకి దాటాం మనం. కనుక రేపొద్దున ఏం జరుగుతుంది? మహిమలో మనము ప్రత్యక్షపరచబడినప్పుడు, ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. మనమందరం మహిమలో ఆయనతో పాటు మహిమ పరచబడతాం అన్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు. ఒకసారి చూడండి, తెస్సలోనికు రాసిన మొదటి పత్రిక. దీనికి ప్రూఫ్ చేస్తే సరిపోతుంది. తెస్సలోనికు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో యేసు ప్రభు మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు అనుకోండి. అక్కడ ఏమన్నాడు చూడండి. మనం ప్రభు మాటను బట్టి 4:15 ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిన మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన చేరంగానే ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బుర్రతో పరలోకం నుండి ప్రభు దిగొస్తాడు. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలుచుండు మనం వారితో కూడా ప్రభువుని ఎదుర్కోవటానికి ఆకాశ మండలానికి మేఘాల మీద వెళ్తాం. సదాకాలం ప్రభువుతో ఉంటాం. ఓకే. ఆయనను ఎదుర్కొని ఆయనతో పాటు మనం మహిమలో ఉంటాం. అయితే అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు కొరింథీ పత్రిక, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 51 నుండి. ఇదిగో ఒక మర్మం చెప్తున్నానే, మనమందరం నిద్రించం కానీ నిమిషంలో రెప్పపాటున కడబోర మోగగానే మనం అందరం మార్పు చెందుదాము. ఆయన ఎదుర్కొనే స్థితి ఎలా ఉంటుంది? మనం మార్పు చెందుతాం. అంటే మహిమపరచబడతాం. మహిమలో ఆయనతో పాటు ఉంటాం. తర్వాత మార్పు చెందుతాం. దూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేకపోతే మనం మార్పు పొందుతాం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకోవాల్సింది, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకోవాల్సింది. చూసారా? విజయమందు మరణము మింగివేయబడే స్థితి మహిమ స్థితి. ఇప్పుడు మీకు అర్థమైంది. అంటే మనము ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి ఉంటాం. మార్పు చెంది ఆయనను పోలి ఉంటాం. అది మహిమ పరచబడే స్థితి. యోహాను రాశాడు. యోహాను చూడండి ఒకసారి, యోహాను మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో 1-2 వచనాలు. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించిన చూడండి. మనం దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకం మనల్ని ఎరగదు. ఏలయనగా అది ఆయన ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం మీకు ఏమోదాం ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మాటలో ఆయన ఉన్నట్లుగానే ఆయన చూద్దాము, ఆయనను పోలి ఉందాం. అది మహిమపరచబడే స్థితి. మహిమలో
మహిమలో నన్ను నీవు చేర్చుదువు, నా హృదయమునకు ఆశ్రయ దుర్గమా అని అద్భుతమైన పాట రాశాడు స్టీవెన్ అని. మహిమలో నన్ను చేర్చుకుంటావు ఆయన, మహిమ పరుస్తావు నువ్వు నన్ను. ఎందుకో తెలుసా? నువ్వు మహిమపరచబడిన వాడు. ఆయన మహిమపరచబడి మనల్ని మహిమపరచబడిన వారముగా ఆయన చేస్తున్నాడు పునరుద్ధానాలు. ఇదే కొలస్సీ పత్రికలో మొట్టమొదటి అధ్యాయంలో ఈ విషయం ఎత్తాడండి. ఆ విషయాన్ని కూడా ఒకసారి చూపించాలి మీకు. కొలస్సీ పత్రిక 1:26-27 చూద్దాం. అన్ని జనుల్లో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది మీ యందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. ఓహో, మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు అంటే ఆయన నిరీక్షణ ఇస్తున్నామనా? రేపొద్దున ఆయన ఎదుర్కొనేటప్పుడు మహిమపరచబడిన వారంగా మనం లేస్తాం. మహిమపరచబడిన వారంగా. సో మహిమపరచబడిన క్రీస్తుతో మనం కూడా మహిమపరచబడిన వారముగా కలిసి మహిమ కలిగిన ప్రదేశాలలో మనం నివసిస్తాం. అది అద్భుతమైన దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం కదా. అందుకే మనకి కొరింథీ మొదటి పత్రిక 13లో చెప్తాడు ఏమనంటే 13:12, ఇప్పుడు అద్దంలో చూసినట్లు సూచనగా చూస్తున్నాం, అప్పుడు ముఖాముఖిగా చూస్తాం. ఎలా చూస్తాం? మహిమ దేహంతో చూస్తాం, మహిమ పరచబడిన వారుగా చూస్తాం. ఇప్పుడు కొంత మట్టికే ఎరుగున్నాం, అప్పుడు పూర్తిగా ఎడబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదుము. ఆహా, ఎంత అద్భుతమైన భాగ్యం అండి. కొలస్సీలారా, మీ జీవం క్రీస్తులో భద్రపరచబడింది. మహిమకరమైన స్థితిని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆయన మహిమపరచబడినట్లే పునరుద్ధానములో మనము కూడా మహిమపరచబడతాం. ఇది జీవ పునరుద్ధానం. లోకానికి తెలియదు కదండి. ఎలా తెలుస్తుంది వాళ్ళకి? రెప్పపాటులో మనం అంత వెళ్ళిపోతాం. లోకం ఆయన ఎరగలేదు, మనం ఎరుగున్నాం. లోకం ఆయన నమ్మలేదు, మనం ఆయన నమ్మాం. కనుక నమ్మిన వారు, విశ్వసించిన వారు, పైకి దృష్టి పెట్టిన వాళ్ళు, లోకాన్ని, లోక భోగేచ్ఛల్ని, ఇచ్చలన్నింటిని కూడా ఇష్టపడని వాళ్ళు ఆయనతో పాటు మహిమలో ఉంటారు. చూడండి అక్కడ ఎంత అద్భుతమైన గొప్ప భాగ్యాన్ని. మన శరీరం కూడా అందుకోసం ఎదురు చూస్తుందంట. ఆ మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక, రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 21వ వచనం. దేవుని పిల్లలు పొందబోయే మహిమ కలిగిన స్వతంత్రం పొందుదునన్న నిరీక్షణ కలిగింది. దేవుని పిల్లలు పొందబోయే మహిమ కలిగిన ఆ స్వతంత్రత, మనం అందరం మార్పు చెందుతాము. ఆయనతో కలిసి బుల్లి క్రీస్తులాగా, జూనియర్ క్రైస్తులాగా మనమందరం ఆయనతో పాటు ఎత్తబడతాం, మహిమలో ఉంటాం, మహిమపరచబడతాం. అది పౌలు కొలస్సీ సంఘానికి చెప్పబోతున్నాడు. కొలస్సీలారా, మీ జీవం క్రీస్తుతో కూడా ఉంది కదా. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా ఎందుకంటే ఆయన పునరుద్ధానుడై మహిమపరచబడి ఘనుడుగా, ఆధిపత్యం కలిగిన వాడిగా, సమస్తం ఆయనకు లోపరచబడినవిగా, అత్యున్నతమైన నామం కలిగిన వాడిగా, విజేయుడిగా, అజేయుడిగా ఆయన నిలుచున్నాడే కదా. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మీరు ఆ పునరుద్ధాన మహిమతో మీరు కూడా ఆయనతో మహిమయందు ప్రత్యక్షపరచబడదు. ఇది మనం కలిగి ఉండే శుభ నిరీక్షణ. మొదటి 4 వచనాలు మనం ధ్యానం చేసాం. ప్రియులారా, తర్వాత సెషన్లో మనము దేవుడు మనకిచ్చే ఈ విలువలలో మనం ఆ విలువలను పొందాలనుకున్నప్పుడు ఆత్మ సంబంధమైన నియమాలు చూసాం మనం. ఒకటి, క్రీస్తుతో కూడా లేపబడిన వారు. 2, పైనున్న వాటి మీదనే మనస్సు నిలుపుకుంటున్న వాళ్ళం. 3, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టని వాళ్ళం. 4, ఇక్కడ చెప్తున్నాడు, మన జీవం ఆయనలో భద్రపరచబడింది గనక ఆయన కలిగొన్న మహిమను ఆయన ద్వారా మనమందరం మహిమపరచబడబోతున్నాం. కనుక ఈ విలువలు మనం పొందాలంటే నియమాలను మనం పాటించాలి.
చెప్పినట్లు మనం చేయాలి. వెతకాల్సినవి వెతకాలి. ఆచరణాత్మక ప్రయత్నాలు చేయాలి. అంతర్గత ప్రేరణ స్వభావంతో మనస్సు నిలపగలగాలి. ఆత్మ ద్వారా నడిపింపబడగలగాలి. భూలోకంలో పరలోక పౌరుడిగా జీవించగలగాలి. లోకానికి కట్టుబడి ఉండకుండా దేవుని యొక్క నియమాల్ని మనం పాటించి పాప స్వభావంలో చనిపోయిన వారముగా క్రీస్తులో జీవం భద్రపరచబడి ఆయన వచ్చినప్పుడు మహిమలో ఆయన ఎదుర్కొనే వారంగా మనం ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. ఎంత గొప్ప నిరీక్షణ మాకు ఇచ్చారు ప్రభువా. ఒక ఉన్నతమైన విలువలు మేము పొందాలంటే, నీ స్వరూపంలోనికి మార్చబడాలంటే, నిజముగా మేము లేపబడిన వారముగా పైనున్న వాటిని వెతుకుతూ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకుండా తండ్రి, మహిమ కోసం ఎదురు చూసి నిరీక్షణతో మేము బ్రతికే వారముగా, నిన్ను అనుసరిస్తూ నడిచే వారముగా ప్రభు మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తున్న దాన్ని బట్టి వందనాలు. చెప్పబడిన ప్రతి మాట ప్రభు అవగాహన కలిగించండి, ఆధ్యాత్మిక లోతుల్లోకి నడిపించండి ప్రభు. తర్వాత చూడవి బిడ్డలు, లైవ్లో ఉన్న బిడ్డలందరిని బట్టి స్తుతిస్తూ ఏర్పాటు చేసిన ఈ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకున్నాను. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనం థ్యాంక్ యూ. నెక్స్ట్ సెషన్లో మీట్ అవుదాం. గాడ్ బ్లెస్ యూ.